హలో ఫ్రెండ్స్, హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఈ ఊరు వచ్చేసి చలివేంద్ర చెరువు, భీమవరం వెళ్ళే రోడ్లో అత్తిలి భీమవరం మధ్యలో ఉంటుందన్నమాట ఈ ఊరు. ఇక్కడ వచ్చేసి నేను భీమవరం వెళ్తున్నాను, మన మిషన్ స్పేర్ స్పాట్ తీసుకొద్దామని. అక్కడ 200 మిషన్ పెద్దది టాటా హిటాచి మిషన్ పని చేస్తుంటే వీడియో తీసి మీ అందరికీ చూపించాలని చెప్పి వీడియో తీసి మన ఛానల్ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఏంటంటే ఒక 16 ఎకరాల ట్యాంక్. ఇది చెరువులో గట్లు వేస్తున్నారు అన్నమాట, గట్లు కడుతున్నారు. ఇది లోపల చాలా లోతు తీశారు, లోతు తీసి షిఫ్టింగ్ చేశారన్నమాట. 3 సార్లు మట్టి షిఫ్టింగ్ చేసుకుని ఆ మట్టి మళ్ళీ గట్టిగా వేసుకుని స్లోగా స్లోప్ కొట్టుకుంటూ వస్తున్నాడు. ఈ మిషన్ రాజమండ్రి వాళ్ళదంట, మోడల్ వచ్చేసి 2011. మిషన్ అయితే బాగా పనిచేస్తుంది, వర్క్ అయితే స్పీడ్గానే చేస్తున్నాడు. చాలామంది పెద్ద మిషన్లో చేసే పొరపాటు ఏంటంటే అది పంపుల ఆయిల్ డీజిల్ రేట్లు ఇవన్నీ ఎక్కువని, రేట్లు సైట్లో రేట్లు ఇవ్వట్లేదని, రేటు తక్కువ అని చెప్పి పంపుకు తగ్గించేసి కట్టేసి చేస్తున్నారు. అది చాలా రాంగ్. రేపొద్దున ఇంజిన్ మీద భారం పడిపోతుంది, పంపు మీద భారం పడి ఇంజిన్ మీద భారం పడుతుంది, ఆటోమేటిక్ పంపు మీద భారం పడుతుంది. కాబట్టి అది మిషన్కి ఇబ్బంది. ఇవాళ మనం ఆయిల్ రేట్ ఎక్కువ ఉందని చెప్పి మనం ఏదో రేట్ ఇవ్వటం, మనం డిమాండ్ మీద చేసుకోవాలి పని. యూనియన్లో ఉండి రేట్ కన్ఫర్మ్ చేసుకుని, అలా అయితే మిషన్కి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే పెద్ద మిషన్ రేట్లు 1100 అలా చేస్తున్నారు, అది చాలా తప్పు. ఏం కెడుతుంది అని చాలా జాగ్రత్తగా ఆలోచించి అందరూ ఒక వాడి మీద నుంచి ఒక యూనియన్గా పెట్టుకుని అందరూ ఒక రేట్ నిలబెట్టి చేసుకోవాలి తప్ప మిషన్ కంప్లైంట్ వచ్చేలా మాత్రం మనం చేసుకోవాలి. ఏం చేసినా మనమే చేసుకుంటున్నాం, ఏది చేసినా జాగ్రత్తగా చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు పంపు మాత్రం కట్టకండి, పంపు మాత్రం కట్టి మాత్రం ఎప్పుడు చేయకండి. రూపాయి ఎక్కువే మాట్లాడుకొని చేయండి తప్ప ఆయిల్ పంపులు మాత్రం తగ్గించకండి. భారం అంతా మళ్ళీ మనమే పడాలి, ఒక్కసారే పడతాం, మళ్ళీ మనమే ఇబ్బంది పడతాం. అలాంటి పని ఎప్పుడు చేయకండి ఫ్రెండ్స్. బాగా చేస్తున్నారు పని అయితే. ఆపరేటర్ అయితే బాగా ఎక్స్పీరియన్స్ ఆపరేటర్ అయ్యి, మన తెలుగు ఆపరేటర్ కాదు, హిందీ ఆపరేటర్ అయినా. బెహరానో ఏదో చెప్పాడు నాకు, బీహార్ అర్థం కాలేదు. పని అయితే బాగా చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మీ ముందుకు ఇంకా తీసుకొస్తాను ఫ్రెండ్స్, మంచి మంచి వీడియోలు. మన ఛానల్ని ఇంకా సపోర్ట్ చేసి ముందుకు పంపాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు ఇంకా మన పిల్లలకి వాళ్ళందరికీ టైంపాస్ ఏడుస్తున్నప్పుడు సరదాగా టైంపాస్కి పెట్టండి ఫ్రెండ్స్. చూసి నవ్వుకుంటా ఏడుపు ఆపేస్తారు. మిషన్ అనేది ఎప్పటికీ నేను చిన్నప్పుడు 7వ తరగతి చదువుతుండగా మిషన్ ఎలా చెరువు తవ్వడానికి వస్తే పని మానేసి వెళ్ళి మిషన్ ఎక్కి మిషన్ నేర్చుకుంటాను, చదువు మానేసి మిషన్ నేర్చుకున్నాను. నేను మిషన్ నేర్చుకుని అదే పిచ్చ, ఇంకా నన్ను మొదలలేదు. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, గట్టిగా ఎలా వేస్తున్నారో, మట్టి షిఫ్టింగ్ చేసి పెద్ద మట్టి తీసి ఫుల్గానే తీస్తున్నారు బకెట్తో. వర్క్ అయితే చాలా బాగా చేస్తున్నారు ఫ్రెండ్స్, పని అయితే చాలా బాగుంది. ఇంకా ఫ్రంట్ నుంచి తీయలేదు, అంటే ఇక్కడ నుంచి మిషన్ బాగా అయితే నీట్గా కనిపిస్తుంది కదని చెప్పి తీయలేదు. ఇందులోనే రేపు 60 మిషన్ ఏదో వస్తుంది అన్నారు, 60 మిషన్ కూడా దింపుతారంట. 2 మిషన్లు కలిపి వీడియో తీస్తాను, అప్పుడు పెడతాను ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్, అది కూడా చూసి ఆనందించండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా తీస్తున్నారు. వర్క్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి వీడియో కూడా ఏదో యూజ్ అవుతుందనో లేకపోతే ఓన్లీ కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే పెడుతున్నాను ఫ్రెండ్స్. కేవలం టైంపాస్ ఎవరైనా సరదాగా ఖాళీ ఉన్నప్పుడు చూసుకుని వర్క్ నేర్చుకుని అయితే ఏముండవు నా దాంట్లో, కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, ట్రాక్లు సపోర్ట్ వేసుకుని లాగవలసి వస్తుంది, ఆయిల్ కట్టించేసి చేయడం వల్ల మోటార్ల మీద భారం పడుతుంది, ఇంజిన్ మీద భారం పడుతుంది, పంపు మీద భారం పడుతుంది. అలాంటి పనులు ఇప్పుడు చేయకండి ఫ్రెండ్స్, దయచేసి మిషన్ పాడైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.
ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. తప్పకుండా బెల్ ఐకాన్ నొక్కండి, అప్పుడే నేను పెట్టిన వీడియోలు మీ దగ్గరికి వస్తే. బాయ్ ఫ్రెండ్స్.